విజయనగరం బాంబు పేలుళ్ల కుట్రకు సంబంధించిన కేసులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. పోలీసుల కస్టడీలో ఉన్న సిరాజ్, సమీర్ పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. వీళ్ళిద్దరిని పోలీసులు వివిధ కోణాల్లో విచారించినట్లుగా తెలుస్తోంది. గత 6 నెలలుగా హైదరాబాద్లోనే సమీర్తో పాటు విజయనగరం వాసి సిరాజ్ ఉంటున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి బాంబు పేలుళ్లకు పన్నాగం పన్నినట్లు పోలీసుల విచారణలో తేలింది. హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియో ప్రసంగం కింద పెట్టిన కామెంట్కు స్పందించి ఓ వ్యక్తి తనను ఫోన్లో సంప్రదించాడని సిరాజ్ తెలిపాడు. ఆ వ్యక్తే తనకు ఆర్థిక సాయం చేశాడని, ముంబైలో కలిసి ఉగ్రవాద శిక్షణ ఇప్పించాడని తెలిపినట్టుగా తెలుస్తోంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రసంగం వీడియో కింద హిందువులకు వ్యతిరేకంగా కామెంట్ పెట్టానని, దాన్ని మెచ్చుకుంటూ తెలియని నెంబర్ నుంచి తనకు మెసేజ్ వచ్చిందని సిరాజ్ చెప్పాడు. ధైర్యంగా సమాధానం చెప్పావు, శబాష్ అని అందులో ఉందని, తరువాత ఆ వ్యక్తితో ఫోన్ ద్వారా కాంటాక్ట్ మొదలైందని సిరాజ్ విచారణలో వెల్లడించాడు. ఇక అప్పటి నుంచి ఫోన్లో మాట్లాడడం స్టార్ట్ అయిందని, తరువాత ఆ వ్యక్తి నుంచి తనకు పలుమార్లు ఆర్థిక సాయం అందిందని, ముంబైలో కలిసిన తరువాత వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్లి ఉగ్రదాడులపై శిక్షణ ఇప్పించాడని చెప్పాడు సిరాజ్. అహిం పేరుతో ఏర్పాటు చేసిన గ్రూప్ ద్వారా మసీదుల నిర్మాణాలకు డొనేషన్లు, పేదరికంలో ఉన్న ముస్లింలను ఆర్థికంగా ఆదుకుంటున్నట్లు సిరాజ్ చెప్పాడు. వెనుకబడిన యువత, ఉద్యోగాలు, ఉపాధి లేక నిరుత్సాహంలో ఉన్నవారికి డబ్బు ఎరచూపి స్లీపర్ సెల్స్గా మారుస్తున్నాం. వీరిని యాక్టివ్ చేయడం, ప్రోత్సహించడం కొందరి పని అని సిరాజ్ చెప్పినట్లు సమాచారం. ఇక దేశవ్యాప్తంగా ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, చెన్నై, విజయనగరంతో పాటు 7 చోట్ల బాంబులు అమర్చి విధ్వంసం సృష్టించేందుకు పథకం పన్నినట్లు పోలీసుల విచారణలో తేలింది. సౌదీ, ఓమన్ దేశాల్లో ఉన్న ఉగ్ర ముఠాలతో ఈ ఇద్దరు సంబంధాలు పెట్టుకున్నట్లు బయటపడింది. వరంగల్, హైదరాబాద్, ఢిల్లీలో ఉన్న ఫర్హాన్, బాదర్, రహీంలతో బాంబు పేలుళ్ల గురించి అలీం అనే పేరుతో వాట్సాప్ గ్రూప్లో చాటింగ్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సిరాజ్, సమీర్ ముస్లిమేతరులనే లక్ష్యంగా చేసుకుని సోషల్ వేదికలో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది.